హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మిర్చి బజ్జీ అండి. ఈ మిర్చి బజ్జీని ఎవరైనా వర్షం పడేటప్పుడు తినడానికి ఇష్టపడతారు కదండి. ఎట్లా ఎండలు మండుతున్నప్పుడు ఈ సమ్మర్లో ఎవరైనా తినడానికి ఇష్టపడతారా? ఎవరెవరు తినడానికి ఇష్టపడతారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదండి. ఇంట్లో అయితే ఇల్లు పీకి పందిరి వేసేటట్లు చేస్తున్నారండి. అట్లాంటి అల్లరి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలండి, లేకపోతే గోల గోల అయిపోతారండి. అలాగే ఈ బజ్జీల కోసం 1 గ్లాస్ వరకు శనగపిండి తీసుకున్నా అండి. మన రుచికి సరిపోయేటట్లు సాల్ట్ వేసుకోవాలి, మన స్పైసీకి తగినట్లు కారం వేసుకోవాలండి, చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ వరకు వాము పొడిని వేసుకున్నా అండి. వాముని కూడా వేసుకుంటే ఇట్లా మనం తినేది తొందరగా డైజెషన్ అవుతుందండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. దోసపిండి లిక్విడ్లా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ బజ్జీల కోసం మిరపకాయలు కట్ చేసుకుంటున్నా అండి. వాటిలో ఉన్న గింజలు తీసేసి అందులో మసాలాని యాడ్ చేసిన అండి. ఆ వీడియో ఇందులో స్కిప్ అయిపోయిందండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయింది కదండి. ఈ మిరపకాయని ఒక్కొక్కటిగా ఈ బ్యాటరీలో వేసుకొని బజ్జీలా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. అడగడం అయితే మా పిల్లలు, కానీ తినడం మేము కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి. ఈ సమ్మర్లో ఎవరెవరు ఈ బజ్జీని తినడానికి ఇష్టపడతారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.